నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీకి సంబంధించి బోత్ ఏయూ అండ్ ఎస్యూకి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండిద్ది అని చెప్పి ఒక డీటెయిల్ అనాలిసిస్ అయితే చేశాను. నేను వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 50 డేస్ దాకా అవుతుంది. ఎందుకంటే నాకు మధ్యలో ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. వెబ్ ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఈ టైంలో మీకు కట్ ఆఫ్ గురించి ఒక బేసిక్ ఐడియా మీకు తెలియపరచాలని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను డీటెయిల్ గా. సో దానికి సంబంధించి ఫ్యాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మందికి ఏపీలో ఏయూ రీజన్ అంటే ఏంటి, ఎస్యూ అంటే ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ముఖ్యంగా ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా మనకి యునైటెడ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా ఏయూ లోకల్ కింద పిలుస్తారు. ఏయూ లోకల్ వీళ్ళందరూ కూడా. అలాగే మనకి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, నెల్లూరు. సో 5 డిస్ట్రిక్ట్స్ కూడా మనకి ఎస్వీ రీజన్ కింద వస్తాయి. సో మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ అయినా కానీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఫాలో అవుతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ఫాలో అవుతున్నారు, ఎక్కడ చేంజ్ లేదు. సో ఇది ఏయూ అండ్ ఎస్వీ. ఏయూ వాళ్ళు ఏయూ రీజన్ లోకల్ అవుతారు, ఎస్వీ వాళ్ళు ఎస్వీ రీజన్ లోకల్ అవుతారు. సో ఏయూ వాళ్ళకి ఎస్వీలో 15% నాన్ లోకల్ కోటా సీట్స్ ఉంటుంది. అలాగే ఎస్వీ వాళ్ళకి ఏయూలో 15% నాన్ లోకల్ కోటా సీట్స్ ఉంటుంది. అది జస్ట్ నాన్ లోకల్ కోటా సీట్స్ అంతవరకు. సో ఇది ఏయూ అండ్ ఎస్వీకి సంబంధించి. తర్వాత మీకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంది. ఇయర్ కట్ ఆఫ్ డిపెండ్ ఏపీకి సంబంధించి ఇయర్ కట్ ఆఫ్ దేని మీద డిపెండ్ ఉందని చూసుకుంటే ఒకసారి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి స్టేట్ లో మెయిన్ మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి, ర్యాంక్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. అది ఇండియా మొత్తం కూడా ఇండియా మొత్తం అట్లానే ఉంది. సో స్టేట్ కామన్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి సో మిగతా ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒకసారి సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ లో మనకి ఏపీ స్టేట్ లో కొత్త గవర్నమెంట్ కాలేజ్ ఏమి రావట్లేదు అని చెప్పి మనకు సమాచారం ఉంది. అంటే మరి ఫ్యూచర్ లో వస్తారో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఎక్కడ వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను రాలేదని చెప్పి తెలియపరుస్తున్నాను. నో న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి తెలంగాణ స్టేట్ లో మనకి 2014 కన్నా ముందు వచ్చిన కాలేజెస్ లో కూడా ఇయర్ నుంచి మనకి సీట్స్ లేవు. 15% నాన్ లోకల్ కోటా సీట్స్ లేవు కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా 15% నాన్ లోకల్ కోటా సీట్స్ లో ఏయూ రీజన్ వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో దీనికి కొద్దిగా లాస్ ఉంది. సో ఇది కూడా లాస్ ఒకటి. దీనివల్ల కూడా కొన్ని సీట్స్ లాస్ అయినాయి మనకి. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి యాక్చువల్ గా అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇయర్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే వచ్చిన కాలేజెస్ మచిలీపట్నం, రాజమండ్రి, సో ఇంకా డిఫరెంట్ నంద్యాల, ఏలూరు, సో ఇట్లా డిఫరెంట్ కాలేజెస్ వచ్చింది మనకి లాస్ట్ ఇయర్. విజయనగరం, సో ఈ 5 కాలేజెస్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఈ 5 కాలేజెస్ ఇయర్ నుంచి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉండవని చెప్పి అందరూ భావించారు. సో యాజ్ దర్ ఇస్ చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్. కాకపోతే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కంటిన్యూ చేసినట్లుగానే మనకి గవర్నమెంట్ తరపున హైకోర్టు తెలిపినట్టుగా మనకి సమాచారం ఉంది. సో దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియపరచగలరు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎస్వి ఎస్వి రీజన్ వచ్చేసరికి మనకి ఇయర్ 2 ప్రైవేట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. సో వచ్చే అవకాశం ఉందని చెప్పి సమాచారం ఉంది. ఎంతవరకు వస్తే రావని చెప్పి తెలియదు కానీ మాక్సిమం వచ్చే అవకాశం ఉంది. అన్నగౌరి ఒకటి, అలాగే ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియపరిచారు. సో రెండు కూడా వస్తే కొద్దిగా అసలు లేదనుకన్నా కొన్ని సీట్స్ ఆడే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొద్దిగా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. 1 or 2 మార్క్స్, మాక్సిమం 1 or 2 మార్క్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ అంటే మనకి ఏపీ వాళ్ళు ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే డెఫినెట్ గా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఇయర్ వచ్చింది ఏంటంటే సో నేషనల్ ర్యాంకింగ్ లో ఎక్కువ మంది ఈసారి ఏపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ లాస్ట్ ఇయర్ లాగా అంత లేరు. నెలలో అంతమంది వెళ్తారా వెళ్ళరా అని చెప్పి ఒక డౌట్ ఉంది. సో ఏదైనప్పటికీ ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే సో డెఫినెట్ గా ఏపీలో కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంఆర్సి. సో ఎంఆర్సి అనేది ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ కి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ మంది ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. సో ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది జనరల్ కేటగిరీ సీట్స్ తీసుకుంటే ఓసీ కట్ ఆఫ్ ఇంకా పెరుగుతుంది. తీసుకోకపోతే ఓసీ కట్ ఆఫ్ తగ్గుతుంది. తీసుకుంటే తీసుకోవడం మన చేతిలో ఉండదు. సో మీకు వచ్చిన ర్యాంకింగ్ బట్టి అది ఫైనల్స్ అయిపోతూ ఉంటుంది. అంటే టాప్ లో వచ్చిన ర్యాంక్స్ బట్టి ఉంటుంది. సో అట్లా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఓసీ కట్ ఆఫ్ డిపెండ్ అవుతుంది. సో ఎంఆర్సీ గురించి ఎవరు కంగారు పడకండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎంఆర్సీ గురించి డీటెయిల్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను.
సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మనకి ఇయర్ కట్ ఆఫ్ అయితే డిపెండ్ అవుతుంది. సో కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్న ఏ విధంగా ఉంటుందని చెప్పి, సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి, సో ఓసీకి అంటే జనరల్ కేటగిరీ అంటే మెయిన్లీ ఓసీ అనుకుంటాం. సో మెయిన్ ఓసీ కింద కన్సిడర్ చేద్దాం జనరల్ కేటగిరీ. దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎంఆర్సీ కింద వచ్చిన వాళ్ళందరూ కూడా దీంట్లో జనరల్ కేటగిరీ కింద వస్తారు. సో ముఖ్యంగా ఏ రీజన్ సంబంధించి కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా ఉంది, అంటే ఎస్వి కూడా హెవీగా ఉంది. సో కంపారిటివ్లీ ఏ ఇంకా హెవీగా ఉంది. సరికి మనకి 601 605 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఓసీకి సంబంధించి. అలాగే ఎస్వి కండక్ట్స్ వచ్చేసరికి 585 టు 590 దాకా 590 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా ఉంది ముఖ్యంగా ఏ వాళ్ళకి. సో 600 మినిమం 600 మార్క్స్ ఉంటేనే మీకు 600 వచ్చిందని సీట్ వచ్చిన తర్వాత డౌట్ కన్ఫ్యూజన్ క్లారి ఉండదు ఎవరికి కూడా. సో 605 కన్నా ఎక్కువ వస్తే మీరు సేఫ్ సైడ్ అన్నట్టు. సో కట్ ఆఫ్ అనేది 601 605 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది కట్ ఆఫ్ అనేది మనకి లాస్ట్ మాపప్ రౌండ్ ఆ టైం లాస్ట్ కట్ ఆఫ్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది, 601 605 మార్క్స్. సో ఫేజ్ 1 రౌండ్ 1 అనేది చాలా ఎక్కువే ఉంటుంది, కంపారిటివ్ ఎక్కువ ఉంటుంది. రౌండ్ 1 రౌండ్ 2 గురించి నేను తెలియపరచలేదు, ఇది ఫైనల్ కట్ ఆఫ్ గురించి నేను తెలియపరుస్తున్నాను. సో ఇది ఏ రీజన్ లో ఇట్లా ఉంటుంది కట్ ఆఫ్. అలాగే ఎస్యూ వచ్చేసరికి 585 టు 590 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూ ఇది మనకి స్పెషల్ గా మెన్షన్ చేయవసరం లేదు, ఎందుకంటే ఓసీ కింద చూసుకో అంటే జనరల్ కేటగిరీ చూసుకోవడం బెటర్. సో ఈడబ్ల్యూస్ అనేది ఓన్లీ మనకి గవర్నమెంట్ కాలేజ్కి అప్లికబుల్ కాబట్టి, సియూలో వచ్చేసరికి 630 టు 635 మార్క్స్ దాకా ఉండొచ్చు, ఎస్యూ 605 టు 610 మార్క్స్ దాకా ఉండొచ్చు. ఈడబ్ల్యూస్ మీద అంత ఎక్కువ మెన్షన్ చేయను నేను, ఎందుకనంటే అది కూడా జనరల్ కేటగిరీ కింద వచ్చినట్లే. అలాగే బీసీఏ వచ్చేసరికి ఏ రీజన్ లో ముఖ్యంగా 565 టు 570 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్వీ రీజన్ లో 548 552 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది బీసీఏ కేటగిరీ కట్ ఆఫ్. సో ఇది కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువే ఉంటుంది. సో మీకు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంపేర్ చేసుకుంటే నియర్లీ 30 టు 40 మార్క్స్ ఎక్కువే ఉంటుంది. 30 టు 40 అంటే 50 మార్క్స్ తో కూడా ఎక్కువనే కొన్ని కేటగిరీస్ అయితే. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అలాగే బీసీబీ చూసుకుంటే ఒకసారి ఏ రీజన్ సంబంధించి 555 టు 560 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్వీ రీజన్ వచ్చేసరికి మనకి 545 టు 550 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బీసీసీ కేటగిరీ చూసుకుంటే ఒకసారి ఏ రీజన్ లో ముఖ్యంగా 565 టు 570 దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్వీలో 500 టు 503 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్ మనకి బీసీసీ కట్ అనేది అందుకు ప్రెడిక్ట్ చేయలేము, ఎందుకంటే సో ఈ కేటగిరీ రిజర్వేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఇది ఒక గ్రాస్ ఐడియా, గ్రాస్ ఎస్టిమేషన్ కాస్ట్ మట్టికి చెప్తున్నాను ఈ కేటగిరీ సంబంధించి కట్ ఆఫ్ అనేది. అలాగే బీసీడీ చూసుకుంటే ఒకసారి ఏ రీజన్ సంబంధించి 590 టు 595 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్వి వచ్చేసరికి 555 టు 560 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. బీసీఏ చూసుకుంటే ఒకసారి ఏ రీజన్ లో 520 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది, 580 టు 520 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్వి రీజన్ లో 553 టు 555 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి మనకి ఏ రీజన్ లో 510 టు 515 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఎస్సీ కేటగిరీ. సో లాస్ట్ ఇయర్ అరౌండ్ 460 దగ్గర ఆగింది ఎస్సీ కేటగిరీ సంబంధించి ఏయూలో. నియర్లీ 510 టు 515 మార్క్స్ దాకా వెళ్ళిపోయింది. అలాగే ఎస్వీ రీజన్ వచ్చేసరికి 505 టు 510 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి మనకి ఏ రీజన్ లో 470 టు 475 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్వీ రీజన్ లో 460 టు 465 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మన కేటగిరీ వైజ్ గా ఏపీ స్టేట్ లో ఏయూ ఎస్పీ రీజన్ సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.